ఏం పర్లేదుగా. ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. నువ్వు మొదలుపెట్టు. చూడక, అతయ్య కోపంలో న్యాయం ఉంది. నువ్వు చేసిన పనిని నేనైతే అస్సలు క్షమించను. కానీ నువ్వేదో అత్తయ్య గారితో చెప్పాలనుకుంటున్నావు కదా. సరే, కాసేపు నన్నే అత్తయ్య అనుకుని నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అది కాదు ప్రేమ, అసలు సాగరు. అయ్యో, శ్రీరామ 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 అంటే అన్నానంటారు గాని నేనిప్పుడు అత్త క్యారెక్టర్ అమ్మా. మరి ప్రేమ దోమ అనంటావేంటి? అత్తయ్య, మిమ్మల్ని ఐసేసేసి మా ఐసేసేయడానికి వీళ్ళు ఏదో కొత్త డ్రామాలు మొదలెట్టారు. చూస్తున్నా నా దగ్గర వీళ్ళ పప్పులు ఉడకో. అత్తయ్య, నేను చెప్పింది తప్పే, కానీ తప్పు కాదే, మోసం. నిన్ను ఎంత నమ్మని నా గవర్నమెంట్ కోడలు బంగారం అని నెత్తిన పెట్టుకున్నాను. కాని నువ్వు నా నెత్తి మీద తన్నావు. ఆచు బాబోయ్, ఇదేంటి? ఇందాక నేను చెప్పిన డైలాగ్ ని ఆచుకుతిరుగుగా చెప్తోంది. కుంపదీసి ఇందాక నా మాటల్ని విన్నారా ఏంటి? అత్తయ్య, వనజ వాళ్ళ డబ్బులతో సాగర్ జాబ్ కొన్న విషయం నాకు ముందు చెప్పలేదు. నైట్ చెప్పాడు. ఉదయాన్నే మావయ్య గారు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకురమ్మని చెప్పారు. ఆ భయంలో ఏదో ఒకటి చేసుకుంటానని సాగర్ ఏడుస్తుంటే ఏం చేయాలో అర్థం కాక మరో దారి లేక నా నగలు తాకట్టు పెట్టి వనజ వాళ్ళ డబ్బులు ఇచ్చేశాను. ఈ విషయం మీకు చెప్పి నా మనసులోని బాధని మీతో పంచుకోవాలనుకున్నాను. కాని ఇంతలోనే మా నాన్న పార్టీ అన్నారు. అందుకే మీకు చెప్పడానికి కుదరలేదు. అంతే తప్ప మీకు చెప్పకుండా దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేయాలన్నది నా ఉద్దేశం కాదత్తయ్య. అయినా అమ్మలాంటి మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తానత్తయ్య? అత్తయ్య, మిమ్మల్ని పొట్టలో అడేసి మూతేయడానికి అమ్మాని సెంటిమెంట్ తో నాదస్వరం ఊదుతుంది. మీ నాదస్వరం బుసలు నా దగ్గర కాదు. జరగ. అత్తయ్య, అత్తయ్య, అయ్యయ్యో, అయ్యయ్యో, ఆక పడిపోయిందే. ఆక తోసేసి కింద పడేసింది. అయ్యయ్యో, పాపం. కహాలు ఎరిగిందో లేదంటే నడుమే ఎరిగిందో. అయ్యో, ఆత అక్కని ఇలా తోసేసి పడేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అయ్యోయ్యో, అయ్యో, ఆత మనసు ఇంత బండరాయని నేను అస్సలు అనుకోలేదు. ఏంటి? దెబ్బ ఏమైనా తగిలిందా ఏంటి? తోసేసి కింద పడేస్తే దెబ్బ తగలకుండా ఉంటుందా ఏంటి? మీరు కామెడీగా అడగడం కాకపోతే. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, అది కాదే, నేను ఊరికే అలా అనేశాను. దానికే కింద పడిపోయిందా? మీ చేతుల్లో ఏమైనా మామూలు బలం ఉందా ఏంటి? అవును, మా అమ్మ నన్ను చెంపదెబ్బ కొట్టినప్పుడు నా 32 పళ్ళు కదిలాయి. హే వల్లి, ఆ కొబ్బరి నూనె లేవు. అలా గుట్ల కొబ్బరి చూస్తావేంటే? పాపం, నొప్పితో అల్లాడిపోతోంది. నువ్వు ఏది నొప్పి ఎక్కడుందో చెప్పు, మర్దన చేస్తాను. అయ్యో పర్వాలేదత్తయ్య, మీకెందుకు శ్రమ? అంటే అన్నానంటావు గాని ఇందాక నన్ను అమ్మ అన్నావు. మరి కూతురికి దెబ్బ తగిలితే అమ్మకి శ్రమ ఎలా అవుతుంది చెప్పు? దెబ్బ ఎక్కడ తగిలింది? అన్ని అన్ని కళ్ళ ముందే కనబడతాయి, అయిపోయినట్టు ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ ఒక్క పని కూడా అవ్వదు. నా పెళ్ళామా మజాక, ఆడికి భలేగా చొక్కాలు చూపించావు భాగ్యం. ఆడికి కాదు, నీకు చూపించాలి. భాగ్యం, అబ్బా, ఆగు ఆగు. ఉండు, ఇక్కడే ఉండు. హలో, చెప్పే అమ్మడు. ఏటమ్మా, పెనం మీద నూనెలా అల్లా కాలిపోతున్నావు? ఏటైంది? ఉన్నాడుగా మీ నాన్న పేడానికి. దారిలో కనిపించిన ఏజెంట్ గాడిని ఇంటి దాకా తీసుకొచ్చాడు. మాయసేయడానికి నా శక్తినంతా వాడాల్సొచ్చింది. ఇక్కడ అంతకన్నా పెద్ద జరిగింది. అది చెప్పడానికి ఫోన్ చేశాను. అంతగా ఏం జరిగిందే? చెప్పావు కదా, పెద్ద సాగ తీసుకుంటూ మీ నర్మద స్టీల్ బింద, మీ అత్తగారి ఇతడి బింద, 2 కలబోని కానీ ఒకే బిందెలో కలిపిన పానుకల్లా కలిసిపోయారు వాళ్ళిద్దరూ. అమ్మని, అదమ్మ జరిగింది. కంగారు పడకమ్మడు. కాలం ఒకసారి మనకు కలిసి వస్తే ఒకసారి ఆడకు కలిసి వస్తుంది. అప్పుడే ఏమైపోలేదు కదా, మన ప్రయత్నం మనం చేద్దాం. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నర్మదకి ఇదంతా మన వల్లే జరిగిందని తెలిసిందంటే ఆ నర్మద మన నరాలు తోడేస్తుంది. ఆ భయం నాకు ఉంది అమ్మా. నేనే ఏదో ఒకటి చేస్తానులే.
సరే నేను చెప్పిన అరేంజ్మెంట్స్ అన్ని నాకు రేపు ఈవినింగ్ వరకు రెడీగా ఉండాలరా. రే, ఈరోజు నాకు చాలా చాలా స్పెషల్ డే. ఈ స్పెషల్ డే నాకు లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండాలి. అందుకని అస్సలు మిస్ అవ్వకూడదు. అర్థమైందా? దీనికి అంత బుర్ర బదులు కొట్టుకుని ఆలోచించాలా ఏంటి? నీతోటి గ్యాంగ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుంటావు కాదుగా. కాదా? మరి ఎవరితోరా? నీ మెదడుకి మేత, నీ గెస్కి పరీక్ష. నా ఫేస్ ఇంత బ్రైట్ అయిందంటే నేను ఎవరితో మాట్లాడుంటానో ఊహించి కనిపెట్టు చూద్దాం. కొంపదీసి ఐశ్వర్య. ఆ, రే, ఆ ఐశ్వర్య అయితే కాదు కదా? వావ్, వాట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. నువ్వు సూపర్ ప్రేమ, సూపర్. నీకు బుర్ర లేదనుకున్నాను, కానీ నువ్వు మామూలుగా కనిపెట్టలేదుగా. అవును ప్రేమ, మనలో మనమాట ఇంత కరెక్ట్గా ఎలా కనిపెట్టావు? హౌ ప్రేమ, హౌ? కైసా కైసా ప్రేమ? అవుతావు ప్రేమ, నువ్వు అవుతావు. ఖచ్చితంగా నువ్వు సైంటిస్ట్ అవుతావు, సైంటిస్ట్ అవుతావు. రే, అదెందుకు ఫోన్ చేసిందిరా నీకు? మా మధ్య 1,00,000 సంథింగ్స్ ఉంటాయమ్మా. మరి ఫోన్ చేయకుండా ఎలా ఉంటుంది? ఫోన్ ఇవ్వరా. ఏయ్. ఫోన్ ఇవ్వు, ఫోన్ ఇవ్వు. చూసిస్తానివ్వు. నేనేమను? ఏయ్. ఏయ్, నేను ఫోన్ నీకు ఇస్తే నువ్వు చూసేస్తావు. రేయ్, నువ్వు మూసుకుని ఫోన్ ఇవ్వరా. ఇవ్వు. చూసిస్తానివ్వు. ఏయ్, ఫోన్ ఏయ్, ఫోన్. ఐషు పేరు చూసేసావా ప్రేమ? సచ్చినోడా, కిరణ్ తో మాట్లాడి ఐస్ క్రీమ్ అని నన్ను ఆట పట్టిస్తావా? నిన్ను ఏయ్, ఏయ్,